స్వార్థధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసయ్యా నా యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు. మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు. మరువను నీ మేలులను మనసార స్తుతిల్తూ, మరువను నీ మేలులను మనసార స్తుతిల్తూ. చింతేల నా సొంతం నీవైయున్నా, తోడుగా నీ ఉన్నా. చింతేల నా సొంతం నీవైయున్నా, తోడుగా నీ ఉన్నా. యేసయ్యా నా యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా మోడైన నా బ్రతుకు మరిచి గురువేయా, నీ దయతో నా కుదురు తడిపినావయ్యా. మోడైన నా బ్రతుకు మరిచి గురువేయా, నీ దయతో నా కుదురు తడిపినావయ్యా. దయగల నీ మాటలను దీనునిపై కురిపిల్చి, దయగల నీ మాటలను దీనునిపై కురిపిల్చి. దీనునిగా నన్ను మార్చిన దయామయుడవు, కృపామయుడవు. దీనునిగా నన్ను మార్చిన దయామయుడవు, కృపామయుడవు. యేసయ్యా నా యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా
నా పాప శాపములు నీ వీపున మోపై బంగారు ఆకారం బలిగా మారేగా. నా పాప శాపములు నీ వీపున మోపై బంగారు ఆకారం బలిగా మారేగా. నీ రక్తం నా పాపం నిలువెల్ల కడిగనే. నీ రక్తం నా పాపం నిలువెల్ల కడిగనే. నీ ఉండు స్థలమందు స్థలమిచ్చితివి నిత్యము నేనుండా. నీ ఉండు స్థలమందు స్థలమిచ్చితివి నిత్యము నేనుండా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. 42. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చియుండ లేదు, ఆయన నన్ను పంపారు. గొప్ప మాట. చాలా కీలకమైన విషయాన్ని చెప్పాలంటే చాలా మంది పెద్ద సబ్జెక్ట్ అది. యోహాను విషయం 2 మాటలు. సువార్త 4 పుస్తకాలలో యోహాను సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. మత్తయి సువార్త అబ్రహాముతో ప్రారంభమైతే, మార్కు సువార్త యేసయ్య పరిచర్యతో ప్రారంభమైతే, లూకా సువార్త యేసయ్య జననముతో ప్రారంభమైతే, యోహాను సువార్త వీటన్నిటికంటే అసలు యేసు ప్రభు ఈ లోకానికి రాక ముందు ఏమై ఉన్నారు, ఎక్కడున్నారు అనే విషయాన్ని తెలియచేస్తుంది. అదే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. గొప్ప మాట ఇది. ఈ యోహాను సువార్తకు ప్రత్యేకమైన స్థాయి ఉంది, స్థానం ఉంది. ఇలా ప్రారంభమయ్యాయి ఈ పుస్తకాలు. ఎవరైనా యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చి, జన్మించిన విధానాన్ని గూర్చి, ఆయన ఎదిగిన పరిస్థితులను గూర్చి, ఆయన బాప్తిస్మం మొదలుకొని, సేవ మొదలుకొని, సిలువలో మరణము చెంది మరణాన్ని గెలిచి తిరిగి లేచేంత వరకు తెలియాలంటే ఈ 4 సువార్తలు చదవాల్సిందే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పుస్తకాలు 4 కానీ సువార్త మాత్రము ఒక్కటే. సువార్తకు ఆధారము కూడా ఒకే ఒక్క వ్యక్తి అయిన ప్రభువు అయిన యేసు. సరే, మనం పాయింట్కి వస్తే
యేసుక్రీస్తు సువార్త ప్రకటించుచు ఉండగా కొంతమందికి అర్థమయ్యింది, కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. మీకు తెలుసు అనుకుంటాను, నేను ఎక్కువగా 3.5 సంవత్సరాల సేవ యేసయ్య యూదుల మధ్య, ఇశ్రాయేలు మధ్య చేశారు. ఎందుకు చేశారో ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను, వినాలి పిల్లలు కూడా. యూదుల మధ్య, ఇశ్రాయేలు మధ్య మాత్రమే యేసయ్య ఎందుకు సేవ చేశారు అంటే, ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏ విషయంలో మాట ఇచ్చాడు, ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అని అంటే, అది గొప్ప చరిత్ర. ఇప్పుడంతా చెప్పుకోలేము. ఈ క్రిస్మస్ పర్వదినాన కొంచెం గుర్తు చేసుకుందాం. ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిలో నివసిస్తూ దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును ఆధారము చేసుకొని, దేవుడిచ్చిన మందిరమును ఆధారము చేసుకొని ప్రపంచంలోని ఒక ప్రత్యేకమైన జనాభాగా జీవించేవారు. అయితే పిల్లలు కూడా వినాలి, వారికున్న ప్రత్యేకతను బట్టి రాజుల కాలములో ఇతరులు ఇజ్రాయేలు మీద దాడి చేయడానికి, ఇజ్రాయేలుకున్నటువంటి ఆ స్వచ్ఛతను, నాణ్యతను దెబ్బతీయటానికి చాలాసార్లు యుద్ధాలు చేశారు. యెరూషలేము నగరాన్ని చాలాసార్లు కూల్చివేశారు. 7 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న మందిరాన్ని సర్వనాశనము చేశారు. వారి ధర్మము, ధర్మశాస్త్రము ప్రత్యేకమైనదని, వారు అన్యులతో కలవటానికి ఇష్టపడరని కొంతమంది అన్యజనుల ఆచారములను, ఇశ్రాయేలు ఆచారములను మిక్స్ చేసే ప్రయత్నము చేశారు. ఎందుకంటే స్వచ్ఛతను, నాణ్యతను దెబ్బ తీయడానికి. వీళ్ళు కలుషితమైపోవాలి, నాశనమైపోవాలి, చనిపోవాలి, అసలు ఉండకూడదు అన్న ప్రయత్నాలు చేసిన వారు కూడా ఉన్నారు. అందువలన మీరు పాయింట్ క్యాచ్ చేశారు అనుకున్న, అందువలన దేవుడు వారికి అనేక వాగ్దానములు ఇవ్వవలసి వచ్చి, నేనున్నాను, మీకు తోడుగా ఉంటాను, ప్రపంచమంతా ఏకమైన, ప్రపంచం మీ మీద అసూయపడినా, లేక మీ మొండితనాన్ని చూసి మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయటానికి వారు విశ్వ ప్రయత్నాలు చేసినా, నా జనాంగమా, నేను మీకు తోడుగా ఉంటాను అని మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికే కన్యమరియ గర్భమున లేఖనానుసారముగా యెషయా గ్రంథం 7:14 ప్రకారంగా కన్యమరియకు ఆయన కాలము సమీపమైనప్పుడు జన్మించాడు. ఆ జన్మించిన దానినే బైబిల్ అంటుంది, వచ్చను, వచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చాడు, వచ్చాడు, వచ్చాడు. యెషయా గ్రంథం 9:6 ప్రకారముగా ఆయన సమాధానకర్తగా వచ్చాడు, యూదులకు రాజుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే యేసు ప్రభువు రొట్టెలు పంచినప్పుడు అందరూ తిరగా 12 గంపలు పడిపోయిన వాటిని ఎత్తారు అంటే
చెదరిపోని ఇశ్రాయేలు పోగు చేయటానికి వచ్చాడు అనే దానికి గుర్తు. ఇన్ని కోణాలు యేసు జన్మలో, ఇన్ని విధానాలు యేసయ్య జన్మలో ఇమిడి ఉన్నాయి. ఈ పూట ప్రపంచమంతా క్రిస్మస్ ఆరాధన చేసుకుంటున్నారంటే ఇప్పటికీ మతాలు అంటారు వాళ్ళు. పెద్ద మతం ఏది ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే క్రైస్తవ్యమే. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇది అతి పురాతనమైంది కాదు, అలాగా నిన్నగాక మొన్నొచ్చింది కూడా చెప్పాలి కాదు. దేవుడు అనుకున్న సమయంలో వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిర్ణయించుకున్న సమయంలో వచ్చాడు యేసయ్య ఈ లోకమునకు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు క్రీస్తుని గురించి ప్రకటించారు, నమ్మారు, విశ్వాసం ఉంచారు. యేసయ్య చెప్పిన మాటల ఆధారముగా క్రీస్తు సువార్తను ప్రకటించటానికి ప్రపంచమంతా వెళ్ళారు. చాలామంది హతసాక్షులు కూడా అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి చాలామందికి అర్థం కాలేదు, ముఖ్యంగా యూదులకు అర్థం కాలేదు. అర్థం కాలేదు కాబట్టి ఆయన రావటం మానలేదు, ప్రవచనాలు తప్పలేదు, లేఖనాలు నిర్వీర్యం చేయలేదు. వారి మధ్య తిరుగుతూ ఉంటే వారు అర్థం కాక బుర్రలు తలలు పట్టేసుకున్నారు. వాళ్ళు, నువ్వు ఎవరవయ్యా, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నువ్వు ఏమయ్యున్నావు, అసలు ఏంటి నువ్వు అని డైరెక్ట్గా యేసయ్యను ప్రశ్నించిన సందర్భం. కొన్నిసార్లు యేసయ్య కూడా అడిగాడు, జనము నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని. వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఎవరో మాకు అర్థం కావట్లేదు, యూదుల రాజ్యం కోసం పోరాడు, మెస్సయ్య అయితే రాజుగా ఉండి పరిపాలన చెయ్యి, మా వాడివైతే మా కోసం నువ్వు త్యాగము చెయ్యి, మేము నమ్ముతాం. ఏంటయ్యా మాకు అర్థం కావట్లేదు సతమతం అవుతున్న సమయంలో యేసయ్య ఎక్కడి నుండి వచ్చాడో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుండి వచ్చావు, నువ్వెవరివి, ఎందుకు వచ్చావు, వీ కాంట్ అండర్స్టాండ్, మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు తలలు పట్టుకుంటున్న టైంలో యేసయ్య స్వతహాగా ఎక్కడి నుండి వచ్చాడో చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం మీరు స్పష్టంగా చదువుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఆయన అంటున్నాడు, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను. దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పటికి ఎవడికి అర్థం కాల, వినాలి. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుడు ఎక్కడున్నాడు ఎప్పటికీ ఎవడికి అర్థం కాల. ఎందుకో తెలుసా, ముస్లింలు ఉన్నారు, అల్లా ఆయనే దేవుడు అంటారు. మన హైందవ సోదరులు ఉన్నారు, వారు కూడా దేవుడు ఒక్కడే అంటున్నారు. మన క్రైస్తవులు అంటున్నారు, తిమోతి పత్రికలో ఉంది, దేవుడు ఒక్కడే, ఒక్కడే దేవుడు. గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. అయితే మరి ఎంతమంది దేవుళ్ళు ఎలాగ వచ్చారు?
ఇంతమంది దేవుళ్ళు అనబడేవారు ఎలా అనబడుతున్నారు అనడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ ఇప్పటికీ కోట్లాది మంది అర్థం కాక తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు, చివరికి ఒకరి మీద ఒకరు దాడి చేసి ప్రాణాలు కూడా తీస్తున్నారు. అయితే మరి యేసయ్య ఎవరు? ప్రైజ్ ద లార్డ్. అది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. దానికి జవాబిస్తున్నాడు యేసయ్య, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, బయలుదేరి వచ్చాను, ఆయన నన్ను పంపెను. ఎవరా దేవుడు? బైబిల్లో కొంచెం వెళ్తే మొదట వచ్చిన ఆదికాండం మొదటి అధ్యాయం మొదట వచ్చిన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, అంటే భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన నన్ను పంపాడు అంటున్నాడు యేసయ్య. ఆయన నన్ను పంపాడు, నా దేవుడు, నన్ను పంపిన దేవుడు నా తండ్రి భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన ఆర్డినరీ మ్యాన్ కాదు, ఏదో ఒక మానవ ప్రవక్త కాదు, ఏదో ఒక మానవ మాతృడు కాదు. ఆయన సమస్తమును ఎరిగిన సృష్టించిన దేవుడు. ఆయన నన్ను పంపాను. ఎంత గొప్ప మాట మీరు చూడండి. దీనికి మళ్ళా తిరిగి మనం ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం కొన్ని వచనాలు కోడి చేస్తే ఈ మాటకు సపోర్ట్గా ఉన్నాయి. ఆయనే అల్ప ఓ మెగా, ఆది ఆయనే అంతము కూడా. ఈ సృష్టి నిర్మించబడక పూర్వమే ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. జగత్తుకు పునాది వేయబడక ముందే తండ్రి యొద్ద ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి ఎవడు చూడలేదు, చూచి ఎవడు అద్వితీయ రొమ్మను ఉన్న కుమారుడు యేసు మాత్రమే దేవుణ్ణి లోకానికి పరిచయం చేశాడని సవాలు చేశాడు. అందుకని క్రైస్తవులు అంటున్నారు యేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకానికి రాకముందు అదృశ్యుడు, లోకానికి వచ్చిన తర్వాత ఈయనగా ఈ లోకానికి వచ్చాడు. మానవ జ్ఞానమునకు, సైన్స్కి, శాస్త్రమునకు, విద్యావంతులకు, బలవంతులకు, మేధావులకు కూడా అర్థం కాని విషయాన్ని ఒక వడ్రంగం పనిచేసుకుంటున్న యేసయ్య, అసలు స్కూల్కే వెళ్ళని యేసయ్య, ఏ పాండిత్యము చదువని యేసయ్య ఆయన జన్మను గూర్చి మాట్లాడుతూ అంటున్నాడు, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుడే నన్ను పంపాను. ప్రైజ్ ద లార్డ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎవరన్నా అడిగితే, ఇప్పుడు మనం మన ఇళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం, లేదా ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరికి వస్తాం. ఎక్కడి నుంచో వచ్చారండి అంటారు. పలానా ఊరు నుంచి వచ్చామండి అంటాం. అది ఇక్కడ కావచ్చు, ఏదైనా కావచ్చు ఇసుక సంబంధంగా. యేసు క్రీస్తుని ఎవరైనా అడిగితే ఇంగ్లీష్లో కేమ్ ఫ్రమ్ అంట, ఈజీ వర్డ్ అది. కేమ్ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటారు. ఎక్కడి నుండి వచ్చారు అంటారు. యేసయ్యను ఒకరు అడిగితే, ఎవరు అడిగినా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే మామూలుగా పరలోకం అంటారు, కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే అది ఎక్కడుందో కూడా లోకానికి తెలియదు. కాబట్టి
యేసయ్యను ఎవరైనా అడిగితే కన్య మరియ గర్భమున జన్మించక ముందు మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చారు అని డైరెక్ట్గా యేసయ్యను అడిగితే యేసయ్య సమాధానం ఏంటంటే నేను దేవుని యొద్ద నుండి వచ్చాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవునికి బదులుగా వచ్చాను, తండ్రికి బదులుగా కుమారుడిగా వచ్చాను. ఇది మనం గుర్తు చేసుకోవాలి. మిమ్మల్ని అడిగితే ఇది మీరు చెప్పాలి. యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడంటే కనిమరికి పుట్టాడు మంచిదే, బెత్లెహేములో పుట్టాడు మంచిదే, నజరేతులో ఎదిగాడు మంచిదే, యెరూషలేములో సిలువేయబడ్డాడు మంచిదే, మర్నాడు తిరిగి లేచాడు. ఇవన్నీ మానవాళి కోసం జరిగిన కార్యం. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఒకే మాట. యోహాను సువార్త 8:42 పిల్లలు కూడా చూసుకోండి. యేసయ్య అంటున్నాడు, నేను దేవుని యొద్ద నుండి వచ్చాడు, ఆయన నన్ను పంపాను. ఓకే, టక్కున ముగిస్తేస్తారు. మరి చూడడం వల్ల ఎందుకు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. 1 తిమోతి 1:15 త్వరగా చూద్దాం. జవాబుగా 8:42 ఎక్కడి నుండి వచ్చాడో అనేది చెబుతుంది. ఎక్కడికి వచ్చాడో చూద్దాం. ఎక్కడికి వచ్చాడు త్వరగా. పాపులను రక్షించుటకు, అది ఈ లోకం అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆ వచనం ఏం చెబుతుంది? యేసు దేవుని యొద్ద నుండి వచ్చాను. ఎక్కడికి వచ్చాడు? ఈ లోకమునకు వచ్చాను. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.